ఒక్కసారి నన్ను కాటేసి చంపే బాబు, పుణ్యం ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవడికి రాసి పెట్టుందో ఈ అదృష్టం. ఇది డ్యాన్సా, షేప్స్ చూపించడానికా? ఎందుకే ఇలా రెచ్చగొట్టి చంపుతావు? ఎంతమంది కళాకారులు చిక్కిన శిల్పము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నీ ఒంట్లో ఉన్నంత కామము ఎవరికీ లేదురా నాయన. కరెక్ట్. త్వరలో ఎవడో ఒకడు కాటు వేస్తాడు. అంతేగా అంతేగా. పళ్ళు చూపించి పచ్చడి నాకించింది ఇన్ని రోజులు. పచ్చళ్ళ బిజినెస్ పక్కన పడ్డట్టే. కొంచెం వెనుకపడ్డట్టున్నావులే, డోస్ కొంచెం పెంచాలి. అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పాప ఎవరో కనుక్కోండి, నేను లైఫ్ ఇస్తాను. నిమ్మకాయలు బత్తాయికాయలు అయ్యాయి. మేడం, నేను వీడియో తీయడానికి వస్తాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇలా ఒళ్ళు చూపించి పికిల్స్ అమ్మేసింది ఇది. కొడంగల్ శేఖర్ గాడు నువ్వు కలిసి ఒక వీడియో చేయండి. అది అవదమ్మా. గుట్టలు బాగా ఊపుతున్నావు, పగిలిపోగలవు, జాగ్రత్త. ప్రపంచం బూతు సంఘం పెట్టారని బొట్టు పెట్టి చెప్పినా సిగ్గులేదు. కరెక్ట్. వీళ్ళని అలా వదిలేయకండి రా బాబు, ఎవరైనా తగులుకోండి రా బాబు. అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది ఎంత సైజ్ వస్తుంది అండ్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నీ అడ్రస్ పెట్టు, నా పాతలుంగి పంపిస్తా, మీద కప్పుకొని చావు. మనం ఇచ్చే సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది అండ్ ఇది పచ్చళ్ళ మీద ఉన్నంత శ్రద్ధ నీ శరీరం మీద పెట్టుకో. అందం ఉంటే సరిపోదు, అది అదుపులో కూడా ఉండాలి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే చూడండి మీరే. పచ్చళ్ళ కంటే నువ్వే కత్తిలా ఉన్నావు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో కిడ్స్ కూడా చాలా ఈజీగా తినొచ్చు అనమాట. పికిల్స్ తో పాటు బూతులు కూడా ఫ్రీ. ఈ సౌండ్ ఏదో వినటానికే భయంకరంగా ఉందిరా. అంత ఓవర్ ఫ్రైడ్ చెయ్యం కాబట్టి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. చున్నీ వేసుకోవచ్చు కదా, సిగ్గు అనిపించట్లేదా? అలేఖ్య చిట్టి పికిల్స్ తరపు నుంచి అందరికి మీ పచ్చళ్ళు తినే మా పక్కింట్లో ముసలమ్మ చచ్చిపోయిందండి. మీ పచ్చళ్ళు తిని మా కుక్క ప్రెగ్నెంట్ అయింది. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. కాదా? మీ పచ్చళ్ళు తిన్నాక మా ఫ్రెండ్ కి బాగా లెగుస్తుంది అంట. థ్యాంక్ యూ. అంటే మరి ఎవడు చేసుకుంటాడో గాని మచ్చేసుకొని పుట్టుంటాడు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఏం అక్కడంత డొల్లరా డొల్లా. లోపలేం లేదు డొల్లా. అందరికి శుభాకాంక్షలు. నీ కోసం స్వయంవరం పెడితే ఎన్ని రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీలాంటి వాళ్ళు ఉంటే యూత్ బాయ్స్ ఎలా బాగుపడతారు? అంటే అది పిచ్చుక గూడులా ఉంది నీ జుట్టు. అరే ఏంట్రా ఇది? నాకు ఒక చిన్న డౌట్, నీ ముక్కేంటి అట్లుంది? ఏ సాంగ్ అయినా ఒకటే ఎక్స్ప్రెషనా? పాపం ఫీల్ అయినట్టున్నారు. నీ మూతిని ఫిల్టర్ లేకుండా చూపించు, కొజ్జాలా ఉంటావు. నీ ముక్కు పంది ముక్కులా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? మూతి లౌడాలా పెట్టావు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది.
మొన్న అన్ని తుండల్ని చంపేశారు కదరా, దీన్ని ఎందుకు వదిలేశారు? మస్తున్నావు సగం కాలిన శవంలాగా. వేసేసాడు, బాగా వేసేసాడు. దున్నపోతుకు ముక్కుతాడు వేసినట్టుంది. అరే ఏంట్రా ఇది? ఈ సాంగ్ కి నువ్వు డ్యాన్స్ వేసావు కదా, అది మాకు సర్ప్రైజ్. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆఖరికి దీనికి కూడా ఫ్యాన్స్ పేజ్ ఉంది. కర్మరా మామ. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఎందుకు బ్రో అమ్మాయిని గొంతు పిసుకుతున్నావు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఒరే వీడియో తీస్తున్నావా లేదా ఇంకేమైనా చేస్తున్నావా? సంకలో పిసికి చంపుతున్నావు. చస్తది, జరా గట్టిగా పట్టుకోకు. అరే ఏంట్రా ఇది? విమల్ పలుకు పలుకులో కేసరి. ఏమైందిరా? విమల్ దెబ్బ దెబ్బలో నిజాయితీ. చున్నీ వేసుకోకుండే లైక్స్ తగ్గిపోతాయి కదా. ఛీ, ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ బండి ఆన్ చేసింది ఎవరో గాని కరెక్ట్ గా డ్రైవ్ చేయలేదు. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. నువ్వు చున్నీ వేసుకోకుండా వీడియో చేసావంటే అవి చూడాలనేగా. ఇంకోసారి. నా వల్ల కాదు, నా తమ్ముడిని ఇంకా కొట్టలేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ బంగారు హుండీ నాకు మాత్రమే సొంతం. మనసు బయట పెంచరు ఆ నడుముని కొరకచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మచ్చ ఫ్యాన్స్ అసెంబుల్ అండి. నడుము మీద ఒక దిష్టి చుక్క పెట్టుకో. నీకెందుకురా? సిగ్గులేని దానివి, అవెందుకు తీసేయి. ఎక్స్పోజింగ్ ఆపి డాన్స్ నేర్చుకో పాపా. నిమ్మ తోట ఏమో గాని నీ దానిమ్మ తోట దాచుకో ముందు. అట్లుంటది మనతోని. నీ పత్తి పంటకి అగ్గి పెట్టాలి. నిమ్మ తోట కాదు, ఇది గుమ్మడికాయల తోట. అంటే నిమ్మ తోటలో నిమ్మకాయల పంట నిగనిగలాడుతున్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను రావాలమ్మా మూతి ఫ్యాన్స్, అందరు రావాలి. నా కంటికి గాని కనబడితే ఆ సముద్రంలోనే పాతేస్తా నిన్ను. ఆ సముద్రంలో నుండి దేవర వచ్చి లక్కెళ్ళినా బాగుండు. సముద్రంలో నుండి ఎండు చేప కొట్టుకొచ్చింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఆ అలలలో కొట్టుక దింగితే బాగుండు. పాప జర జాగ్రత్త, అసలే సముద్రంలో కొత్త కొత్త వింతలు జరుగుతున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టించుకోండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఈ వీడియోకి మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ ఓన్లీ 1000.